ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఆత్మహత్యకు సిఐడి విచారణే కారణమని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఏ అర్హత లేని లక్ష్మణరావు విచారణే కారణంగా పేర్కొన్నారు. అనరాని మాటలు మాట్లాడి సతీష్ కుమార్ను ఆత్మహత్యకు ప్రేరేపించారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో పోలీసులపైన విచారణ చేసి ఆత్మహత్యకు కారణమవుతున్నారని ఎద్దేవా చేశారు. ఆత్మహత్య చేసుకున్నారని, ఈ ఆత్మహత్య ఆయనను విపరీతంగా విచారణలో బెదిరించిన కారణంగా, భయపెట్టిన కారణంగా, ఆయన చేత నిజాలు కాకుండా అబద్ధాలు చెప్పించటానికి ఆయన మీద తీవ్రమైన ఒత్తిడి చేసిన దాని వలన ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. గత 2 నెలలుగా పత్రికల్లో పరకామణికి సంబంధించినటువంటి వార్తల వలన కలత చెందినటువంటి ఆయన వారం రోజులుగా సిఐడి విచారణలో జరిగిన విచారణ నేపథ్యం తరువాత ఈ బ్రతుకు కంటే ఆత్మహత్య చేసుకోవటం మేలు అని తన సన్నిహితులతో అనేక సార్లు ఆయన వాపోయినట్టుగా మాకు తెలిసినటువంటి సమాచారం. అత్యంత బాధ కలిగించేటువంటి విషయం. ఈ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా బలవంతంగా సతీష్ కుమార్ గారి చేత ఆయనను మానసిక క్షోభకు గురి చేసి ఆయన ద్వారా మా పేరును తీసుకొని వచ్చి నిందితుడుగా చేర్చడానికి ఆ సతీష్ కుమార్ గారికి మాకు ఏ రకమైనటువంటి సంబంధము లేకపోయినా నా పేరు చెప్పమని మరీ ఆ విచారణ అధికారులు బలవంతం చేయటం ద్వారా ఆయనను అడగటం జరిగింది. ఎవరి ఒత్తిడి వలన నువ్వు చేశావు అని అడిగితే ఆయన ఆనాటి సివిఎస్ఓ నరసింహ కిషోర్ గారు చెప్పటం మూలంగా, నా పై అధికారి ఆయన చెప్పటం మూలంగా నేను రాజీకి పోయాను సార్ అని చెబితే ఆ ఏవీఎస్ఓను అనరానటువంటి బండబూతులు పోలీసు అధికారుల మీద, పోలీసు అధికారులచే రాజకీయ నాయకులను ముద్దాయిలుగా చేర్చటానికి చంద్రబాబు గారి ప్రభుత్వం పన్నినటువంటి కుట్రకు ఈనాడు ఒక అమాయకుడైనటువంటి, ఒక సౌమ్యుడైన, ఒక నిజాయితీపరుడైనటువంటి పోలీసు అధికారి ఆత్మహత్యకు పాల్పడినాడు ఎదుర్కొంటున్నటువంటి